ఏంటి నువ్వు చెప్పేది? కార్కి యాక్సిడెంట్ అయిందా? అవును మమ్మీ, బైకోడెవడో వచ్చి సడన్ గా కార్ని గుద్దేశాడు. నేను చూస్తుండగానే కార్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతని కండిషన్ సీరియస్ గా ఉందంటమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఏమైనా వాళ్ళ కేసు వెనక్కి తీసుకోకపోయినా కాసే జైలుకి వెళ్లాల్సిందే. నువ్వేం భయపడకు, అల్లుడు గారికి ఏం కాదులే. ఏమండి, ఏంటి అలా చూస్తున్నారు? జరిగింది అర్థమైంది కదా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అల్లుడు గారిని కాపాడండి. ఎందుకు కాపాడాలి? అతను మీ అల్లుడండి, మీ కూతురు భర్త. మాట్లాడరేంటండి? అతను మాట్లాడ్డమ్మా. ఈ మనిషికి ఎవ్వరేమైపోయినా పర్వాలేదు. నువ్వాగవే. ఏమండి, నేను అల్లుడు గారి కోసం వెళ్తారా లేదా? ఏమైంది మీకు? ఇన్ని రోజులు ఏదైనా అడిగితే 1కి 10 మాటలు మాట్లాడేవారు కదా, ఇప్పుడేమైంది? ఏదో ఒకటి మాట్లాడండి. అడగ్గానే కారిచ్చినప్పుడే అనుకున్నాను, ఈ మనిషి ఏమి అనుకుండానే ఇస్తున్నాడేంటా అని. మనసులో ఖచ్చితంగా అనుకోనుంటాడు. అందుకే నా భర్త యాక్సిడెంట్ చేశాడు. నువ్వు నోరు మూస్తావా లేదా? ఆయన నీ కన్న తండ్రే. నీ భర్తకేదో జరగాలని ఆయన ఎందుకు కోరుకుంటారు? ముందు మీరు ఫోన్ చేసి అల్లుడు గారితో మాట్లాడండి. ఏదైనా అవసరమైతే మీ బంధువులతో మాట్లాడండి. ఆ తర్వాత అందరూ కలిసి అల్లుడు గారికి శిక్ష పడకుండా కాపాడండి. అల్లుడు గారికి శిక్ష అంటే మన కూతురు భవిష్యత్ ఏంటని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించడు మమ్మీ. ఎందుకంటే ఆ మనిషికి పగ తీర్చుకునే అవకాశం దొరికింది కదా. కాశీని పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. ఎలా సాయం చేస్తాడు? వీడికి బాగానే జరిగిందని మనసులో బాగా ఆనందపడుతూ ఉంటాడు. దిగజారిపోతున్న నీ ప్రవర్తనకి జనం నిజంగానే నవ్వుతున్నారు. ప్రతి కొడుక్కి తండ్రి ఒక హీరో. నువ్వు అలా ఉండు మాస్టారు. గౌరవంగా ఉండు, గౌరవంగా మాట్లాడు. ఇంటి దగ్గర మా డాడీ ఉన్నారు, సాయం చేస్తారు అని స్టేషన్ లో నా భర్తను వదిలేసి వచ్చాను చూడు. నాకు అవమానం జరగాల్సిందే. అయితే మీరు సాయం చేయండి. నువ్వు కాస్త నోరు మూస్తావా? నువ్వు చెప్పింది కరెక్టే స్వప్న. ఈ మనిషి మనకి సాయం చేయరు. కార్తీక్ కి నేనే ఫోన్ చేస్తాను. నువ్వు కూడా ఫోన్ చేయడానికి వీల్లేదు. ఏమైందండి మీకు? మీ బుర్ర గాని పనిచేయట్లేదా ఏంటి? ఫోన్ లాక్కుంటే ఆగిపోతాం అనుకున్నావా? పద మమ్మీ. ఈ విషయం ఎవరికీ చెప్పడానికి వీల్లేదు. నువ్వు సాడిస్టివి డాడీ. పిల్లల్ని బాధ పెట్టే తండ్రివి, మనసు లేని రాయివి. కాశీని ఎలా కాపాడుకోవాలి? నాకెవరు సాయం చేస్తారు మమ్మీ?